హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బొప్పాకాయలు కోస్తున్నాము. బొప్పాకాయలు కోస్తుంటే నైట్ వర్షం పడింది. వర్షం పడిన వల్ల లారీ ఇక్కడికి రాదు. అందువల్ల ఇట్లా ట్రాక్టర్లో లోడ్ చేసి బయటికి తోలుతున్నాము వాకులోకి. అంటే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మన తోటలో నుంచి. చూడండి, ట్రాక్టరే టైర్లు తిరిగిపోతా ఉన్నాయి, స్లిప్ అవుతుంది. అసలు లారీ అయితే అసలు దగ్గరికి కానీ రాదు. అది మామూలుగా పొడి దుక్కిలోనే పోవాలంటే టైర్ ఓవర్నే స్లిప్ అవుతుంటుంది. లోడ్ బండి మీద వచ్చేస్తుంది లారీ అయితే. ఇది ఎంటీ బండి వచ్చేటప్పుడు టైర్ స్లిప్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే లోడ్ బండి కానీ కష్టమే. ఇదిగోండి 2 బండ్లు, XM ఒకటి, స్వరాజ్ 744 ఒకటి, 2 ట్రాక్టర్లు వచ్చాయి. అది అంటే ఇక్కడ అన్లోడింగ్, ఈరోజు బొప్పాకాయలు కోసేది, ప్యాకింగ్ చేసేది మొత్తం ఈరోజు ఫుల్ వీడియో చూడండి, మీకు మొత్తం అర్థమైపోద్ది. కోసేది, మోసేది, లోడ్ చేసేది, లారీకి ఎలా లోడ్ చేస్తారో అది కానీ వీడియో తీస్తాను. ఈరోజు ఫుల్ వీడియో తీశాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ కింద ట్రక్లో గడ్డి పరిచారు, అంటే కాయలు ఒత్తుకోకుండా ఉండేదానికి. ఇప్పుడు కాయలు కోసేది వీడియో తీద్దాం. చూడండి, ఫస్ట్ కాయలు కోసే ముందర ఫస్ట్ ఆకులు వేసుకుంటారు. పైన చెట్ల ఆకులు ఉంటాయి కదా, అవి కింద వేసుకుంటారు. ఎందుకంటే కాయలు అట్లా ఇది చేసినప్పుడు పాలు వస్తాయి దానికి, కింద పడినప్పుడు ఇంకా మట్టిలో ఇంకా మట్టి అంతా ఇద్ది. కాయలు కొనేవాళ్ళు కానీ కొనరు. అదే ఎలా గబ్బు గబ్బుగా ఉంటాయి కాయలు. అందువల్ల కింద ఆకులు వేసేసి కాయలన్నీ ఇట్లా పట్టి కాయలన్నీ ఇంచేసి వేస్తారు. ఆ పట్టి కాయలు వచ్చేసి ప్యాకింగ్ చేసి లారీకి ఎత్తి ఆ ఢిల్లీకి అట్లా బయటికి దూరంగా వెళ్తాయి. వెళ్ళాలకి 5-6 రోజులు పడుతుంది. అప్పటికి ఇవన్నీ ప్యాకింగ్ చేస్తారు కదా, అన్ని కాయలన్నీ మగ్గిపోతాయి. ఒక 4 చెట్లు మధ్యలో వేసుకుంటారు, అట్లా ఆకులు ఇంచేసి. ఆ 4 చెట్లు ఒక దగ్గర అట్లా కొవ్వాలు వేస్తారు. వెనకాల వచ్చేసి పేపర్ చుట్టుకుంటూ వస్తారు. ఇదిగోండి, ఇప్పుడు ఈ 4 చెట్లు ఈ కాయలు అయినాయి, అంటే తగ్గిపోయినాయి కాయలు. ఫస్ట్లో అన్నీ లేవు, ఇంకా పాన్ తగ్గిపోతూ ఉంటాయి. అదిగోండి, బస్తా దేనికంటే పేపర్ల కింద నెమ్ముంది కాబట్టి అంత మట్టి అయితేని పేపర్లకి ఇట్లా కింద బస్తా వేసి వేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా ప్యాకింగ్ చేస్తున్నారో. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకపోతే అంత ఫాస్ట్గా చేయలేము. మనమైతే చాలా స్లోగా చేయొచ్చు. వాళ్ళకంటే ఇంకా డైలీ అదే పనిలో ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. కానీ పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 కల్లా ఒక 17 టన్నులు 18 టన్నులు అట్లా లోడ్ ఎత్తేస్తారు. అంటే అంత సులభంగా జరిగితే, అంటే సులభంగా అంటే ఇది ఇప్పుడు మనం ఈరోజు వర్షం పడింది, అందువల్ల అక్కడ దూరంగా పెట్టాల్సి వచ్చింది. అట్లాంటిదప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. లేకపోతే దగ్గర ఇంకా డైరెక్ట్ దానికే లోడ్ చేసేస్తారు కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది. పొద్దున 6కి వస్తే మధ్యాహ్నం 1-1:30 కల్లా లోడ్ అయిపోద్ది. ఇంక బండి పంపించేస్తారు. కొంతమంది మనుషులు వచ్చేసి రైల్వే కోడ్ దగ్గర, ఇది ఇప్పుడు ప్యాకింగ్ చేసేది కోసే వాళ్ళు వచ్చేసి బీహార్ వాళ్ళు ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చేది, అక్కడ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడైతే ఎక్కువ ఉంటుంది. అందువల్ల అక్కడి నుంచి బయట నుంచి ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ మన ఇండియా వాళ్ళు అమెరికా ఎలా వెళ్తారో సేమ్ అలానే వాళ్ళకి. కానీ చూడండి, ఇంకా వెనకాల ఇద్దరు వచ్చేసి కాయలు పొట్లకి వేసుకుంటూ వస్తారు. అలా మోసే వాళ్ళు 3-4 ఉంటారు. ఎవరి పని వాళ్ళదే. ఇంకా కోసే వాళ్ళది, ప్యాక్ చేసే వాళ్ళది ప్యాకింగ్. మళ్ళీ ఇదిగోండి ఇట్లా పొట్లకి వేసేవాళ్ళు పొట్లకి వేసేది, మోసేవాళ్ళు మోసేది, మళ్ళీ లారీలో లోడ్ చేసేది సపరేట్. ఇప్పుడు మా దగ్గర బొప్పాకాయల రేట్ వచ్చేసి టన్ను 12,000 నుంచి 11,000 దాకా ఉంది. ఈ ఒక్క లారీ వచ్చేసి 16 టన్నులు 19 టన్నుల దాకా ఉంటుంది. అవి లారీలు బట్టి ఉంటుంది. 14 టైర్లు అయితే ఎక్కువ వస్తుంది. 14 టైర్లు వచ్చేసి 18 నుంచి 19 దాకా ఉంటుంది వీళ్ళు వేసేదాన్ని బట్టి. అయితే 18కి ఏం తగ్గదు. 12 టైర్ వచ్చేసి 15, 16 కంటే ఎక్కువ కాదు, 15, 16 అట్లా వేస్తారు. ఇదిగోండి, ఇంకా ట్రక్ కానీ లోడ్ చేసేస్తున్నారు. ఇంకా బండి వెళ్ళింది కదా, దాని వెనకాల ఇది వెళ్తే ఇంకా అది అయిపోద్ది మనం అక్కడికి వెళ్ళాలికి.
అక్కడ దాంట్లో లోడింగ్ చేసేది కానీ వీడియో తీస్తాను. ఇదిగోండి ఫస్ట్ అట్లా ఆకులన్నీ ఇంచేసుకొని కింద వేసుకోవాలి, కాయలకి మట్టి కాకుండా ఉండేదానికి. ఇంకా కాయలు కోసేసి వేసేయటమే. ట్రక్లో ఎక్కువ పట్టేదానికి ఇట్లా డోర్ల మీద బేరుస్తున్నారు. అంటే కొద్దిగా 5 వరుసలు వేసుకొని పోతున్నాం. ఇదిగోండి లైట్గా వర్షంగా చినుకులు పడుతున్నాయి, అందువల్ల ఆ పేపర్ అంతా తడిసిపోద్దని ఇట్లా పైన పట్ట కట్టుకొని వెళ్తున్నాను. ఇక్కడ లైట్గా నెమ్ముంది కాబట్టి ఇది ఒక రోజు సేద్యం చేసింది పార్టీ, అయినా గట్టి పడిపోయింది. చూడండి ఇక్కడ బాగా దిగబడుతుంది టైర్లు స్లిప్. మొత్తం ఇక్కడ తోటలు వచ్చేసి 3 ఉన్నాయి. మాయి మా పెన్నాన్న బాబాయిది 3 ఉన్నాయి. 3 కలిపి మొత్తం 14 ఎకరాలు ఉంది పొలము. ఇదిగోండి ఈ గుడిస్ కాడ ఉండేది, అటు పక్క ఉండేది మా పెన్నాన్న వాళ్ళది. ఇది వచ్చేసి మాది నిమ్మ చెట్టు పక్కన ఉండే బిట్టు. ఇదిగోండి అది కనిపిస్తుంది కదా ఆయిరిప్ చెట్టు, అది వచ్చేసి మాది, దాని పక్కన పెన్నాన్న వాళ్ళది. ఇదిగోండి ఇంకా మెయిన్ రోడ్ ఎక్కాము. ఇక్కడ దాకా లారీ వస్తుంది, ఎందుకంటే అక్కడ వాగులో పెట్టింది. ఇక్కడ మళ్ళీ ట్రాక్టర్ ఒక దగ్గర పెట్టాలి, లారీ ఒక దగ్గర పెట్టాలి, అందువలన అడ్డమైపోద్దాం రోడ్డుకి అని అక్కడ వాగులో పెట్టేసాము. అక్కడైతే ఖాళీగా ఉంటుంది. చూడండి హెచ్ఎం బండి మా అప్పుడే అన్లోడ్ చేసి వస్తున్నాడు. మనం పోయి అన్లోడ్ చేసే వీడియో కానీ షూట్ చేద్దాం. ఇదిగోండి ఇదే వాగులో ఇప్పుడే దిగుతున్నాం. వాగులోనే ఉంది చూడండి లారీ. కానీ సార్ 10 టైర్ లారీ వచ్చింది. ఇప్పుడు 10 టైర్ లారీకి 15 టన్నులు పడతాయి. సారీ మీకు 14 చెప్పాను కదా, 14 టైర్ రాదు, 12 టైరు 10 టైరు అవి 2 బండ్లే వస్తాయి. 12 టైర్కి 18-19 టన్నులు, 10 టైర్కి వచ్చేసి 15-16 టన్నులు పడతాయి. ఇందాక వచ్చేసి 14 టైర్లు 12 టైర్లు అని చెప్పాను, కాదు 10-12 టైర్స్. చూడండి లోడింగ్ ఇంకా బేర్ చేస్తారు పైకల్లా. ఇందాక వచ్చేసిన బండి వచ్చేసి పై పక్క వేశారు, సగం లోడ్ వచ్చేసి వేరే దగ్గర వేసుకొని వచ్చారు. ఇదిగోండి ట్రక్లో ఒక పక్క అయిపోయింది, అందువల్ల ట్రాక్టర్ మళ్ళీ తిప్పి పెట్టాను అటు సైడ్ దగ్గర అయిద్దని. అన్లోడింగ్ అయిపోయింది, ఇంకా 2 ట్రక్కులు పడుతుంది. ఇదిగోండి ఇప్పుడు హెచ్ఎం బండి అది కానీ లోడ్ చేస్తున్నారు, నేను కానీ వచ్చేసాను. ఈసారి హెచ్ఎం బండి లేట్ అయింది, ఎందువల్ల అంటే కోయటం అయ్యి లేట్ అయింది ప్యాకింగ్ చేసేసరికి. ఇప్పుడు ఈ బండి బయటికి ఎలా వస్తుందో చూద్దాం. ఇందాక కానీ ఇలానే వచ్చింది బండ్లు, కానీ లాస్ట్లో ఆ బాటలో తిరుక్కునేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది. ఆ బాట ఎక్కేటప్పుడు ఇక్కడే ట్రక్ చూడండి ఎలా జారిపోతుందో, అది స్లో మోషన్లో పెట్టాను చూడండి.
ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.